వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 6, తర్వాత అవమానం 1. అంటే ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఇవన్నీ చూసుకున్న మీదట వీరికి అన్ని దాదాపుగా బాగానే ఉన్నట్టుగా ఉన్నాయి. ఇక ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా గురుగ్రహ ప్రభావం వల్ల ఆకస్మిక ఖర్చులు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు దాన ధర్మాలకి ఎక్కువ కేటాయిస్తారు. సంఘంలో పేరు ప్రఖ్యాతలు అనేవి ఏర్పడతాయి. అంతేకాకుండా ఆ ధనం దుర్వినియోగం కాకుండా వీళ్ళు సద్వినియోగపడే విధంగానే వీళ్ళకు ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక దాంతో పాటుగా విద్యా విషయంలో, గృహ సౌఖ్య విషయంలోనూ, తర్వాత ఈ యొక్క కృషిశీలత పెంచుకునే విషయంలో శత్రువులు వీళ్ళ మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నంలో వీళ్ళు శ్రమ ఎక్కువ చేస్తే తప్ప వీళ్ళకి ఆశించిన విజయాలు రాబించడం అనేది కొంత తక్కువగా ఉంటుంది. ఇక రావాల్సిన ధనం కానీ, ఆర్థిక ప్రయోజనాలు కానీ వీళ్ళకి అందుతాయి. ఆకస్మికంగా అందే ఆర్థిక ప్రయోజనాలని వీళ్ళు చక్కగా ప్రణాళికాబద్ధం చేసుకుని జాగ్రత్త చేసుకుంటే సద్వినియోగపడుతుంది. అలా లేని పక్షంలో అది వీళ్ళకి అనవసరంగా వృధా అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. శనిగ్రహ ప్రభావం వల్ల వృత్తిలో వీళ్ళకి అధిక శ్రమ, బాధ్యతలు ఉంటాయి. యోగకారకుడే కాబట్టి కష్టపడినా కూడా చివరికి మంచి ఫలితం దక్కే అవకాశాలు అనేవి వీళ్ళకి ఉంటాయి. అంటే కష్టం ఎక్కువ ఉంటుంది, ఫలితం విషయంలో కొంత ఎదురు చూడాలి అన్నట్టుగా చెప్పచ్చు. ఆరోగ్య విషయంలో కానీ, లేకపోతే మోసాలు, తర్వాత మోసం చేసే వ్యక్తులు కానీ మోసాలకి, ఆకస్మిక ఖర్చులకి అవకాశం ఒకటి అధికంగా ఉంటుంది. గృహ, వాహన, విద్య ఈ మొదలైన రంగాలలో సౌకర్య లోపాలు కొంత ఇబ్బందిని కలిగిస్తాయి. దాంతో పాటుగా సామాజిక సంబంధాలు, వైవాహిక జీవన సౌఖ్యాలు ఇలాంటి విషయాలు కొంత లోపించే అవకాశం ఉంది. కాబట్టి ఇతరులతో మీరు వీలైనంత వరకు సంప్రదించేటప్పుడు కానీ, సామాజిక సంబంధాల విషయంలో కానీ ఆచితూచి అడుగు వేయడం అన్ని విధాలుగా కూడా చాలా మంచిది. ఇక రాహుకేతు ప్రభావం వల్ల మీకు ఆకస్మికమైన ఖర్చులు అనేవి అధికంగా ఉన్నప్పటికీ కూడా అక్టోబర్ నుంచి ఉన్న సమయంలో, అక్టోబర్ నుంచి సంవత్సరాంతం వరకు కూడా మీకు రావాల్సిన లాభాలు అందినప్పటికీ అవి మోసాలకు గురి కాకుండా జాగ్రత్తగా వాటిని మీరు దాయడం, లేకపోతే వాటిని ఖర్చు పెట్టుకోవడం చేయడం చాలా మంచిది. అలాగే దాంతో పాటుగా మీకు ఉపాసనా బలం పెరుగుతుంది. ఆధ్యాత్మిక విధానంలో చింతన చేస్తారు, కానీ ఆందోళన అనేది అధికంగా ఉంటుంది. ముఖ్యంగా మీకు ఈ యొక్క ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య సమయంలో మాత్రం వీలైనంత వరకు ఆకస్మిక ఖర్చులు, అధికమైన ధన వ్యయానికి, దాన ధర్మాలకి, కొంత స్నేహితుల కోసం, కొంత మీ విజయాల కోసం ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. కాబట్టి ఆ సమయంలో అవుతున్న ఖర్చుల్ని చూసి జాగ్రత్తగా ఖర్చులు పెట్టుకుంటూ ముందుకు వెడితే మీకు బాగుంటుంది. అలాగే ముఖ్యంగా గురుడి వల్ల మీకు ఎలాంటి ఇది లేకుండా, అంటే గురుడు వ్యయంలో ఉండడం జరుగుతుంది కాబట్టి ఆ తర్వాత వీలైనంత వరకు శ్రీదత్త శరణమమ అనేది గనక మీరు పఠించినట్లయితే వీలైనంత వరకు ఆకస్మికమైన వ్యయాలు మంచిగా మీకు టర్న్ అవుతాయి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను ఒక్కసారి కొట్టండి.